ఎంతో కష్టపడి డే అండ్ నైట్ చేసిన వీడియోస్‌ని ఎందుకు డిలీట్ చేయాల్సొచ్చింది? అసలేం జరిగిందనేది నేను ఈ వీడియోలో చెప్తా. లాస్ట్ 3 మంత్స్ నుంచి ఎంతో ఫైట్ చేస్తున్నా. కొంతమంది హెల్ప్ తీసుకొని మరీ ఏమేం చేయాలో అన్నీ చేసిన. అయినా గూడా నా కంటెంట్‌కి వాల్యూ లేదంట. నా కంటెంట్ వాల్యుబుల్ కాదంట మీకు. నేను చేసేది తప్పు. నేను చేసేది మంచి పని గాదు. ఇలాంటి కంటెంట్ యూట్యూబ్‌లో వాల్యూ లేదంట. నేనేం కంటెంట్ చేస్తున్నా అండి? నేనేమన్నా ట్రోల్స్ చేస్తున్నానా? లేకపోతే వాళ్ళ మీద, వీళ్ళ మీద పడి ఏమన్నా బూతులు మాట్లాడుతున్నానా? ఎంత వాల్యుబుల్ కంటెంట్ అండి. ఎంత మైండ్ పెట్టాలి. ఎన్ని అవర్స్ కూర్చొని చేయాలి ఈ వర్క్. ఎంత రీసెర్చ్ చేయాలి. ఎంత అవగాహన ఉండాలి చేయాలంటే. ఇలాంటి కంటెంట్‌ని సింపుల్‌గా నీకు వాల్యూ లేదు. నువ్వు వెళ్ళిపో అన్నట్టు చేస్తే ఎంత బాధ అనిపిస్తదండి. అయినా గూడా లాస్ట్ 3 మంత్స్ నుంచి నేను ఫైట్ చేస్తున్నా. వాళ్ళు చెప్పినయి అన్నీ చేసిన. మొత్తం ఏఐ డిసైడ్ చేసేసింది నా కంటెంట్‌కి వాల్యూ లేదని. ఒక్క మనిషి గూడా లేడు యూట్యూబ్‌ల. ఇది ఎప్పుడైతే మెంబర్‌షిప్ జాయిన్ బటన్ మీకు కనబడలేదో ఈ టార్చర్ అప్పటి నుండి స్టార్ట్ అయింది. అందరూ ఏదో నేనే కావాలని జాయిన్ బటన్ తీసేసినా, మెంబర్‌షిప్ తీసేసినా అని అనుకున్నారు. అప్పటినుంచి కొంతమంది హెల్ప్ తీసుకొని అసలేం జరిగింది? ఎందుకు యూట్యూబ్ మనల్ని డీమానిటైజ్ చేసింది? ఎందుకు ఈ శిక్ష అనేది లాస్ట్ 3 మంత్స్‌గా ఫైట్ చేస్తూనే ఉన్నాం. రీసెంట్‌గా నిన్న యూట్యూబ్ నన్ను సరే ఒక అప్పీల్ వీడియో చేసి పంపియమంటే బిలో 5 మినిట్స్ ఉండాలంటే నేనే అప్పీల్ వీడియోలో ఇగో ఇలానే కూర్చొని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇది నా కంటెంట్, ఇది ఇంటెన్షను, ఇది వీళ్ళు నా ఆడియన్స్, ఇది నా ప్రాసెస్. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వితిన్ 6 అవర్స్‌ల రిజెక్ట్ చేసేసింది. ఆ వీడియో మన ఛానల్‌నే అన్‌లిస్టెడ్ పెట్టిన. దానికి ఒక్క వ్యూ రాలే రిజెక్ట్ చేసేసింది. అంటే దాన్నెవ్వరు చూడలే. నేను ఎప్పుడెప్పుడు అప్పీల్ వీడియో పెడతానా? ఎప్పుడు రిజెక్ట్ చేద్దామని రెడీగా ఉన్నట్టున్నారు వాళ్ళు. అసలు ఏంది నేను చేసే తప్పేంది యూట్యూబ్‌ల? ఎన్ ఎంత మంచి ఆశయంతో దిగినా అండి యూట్యూబ్‌కి. ఇలాంటి కంటెంట్ ఇంతవరకు ఎవ్వరు చేయలేదు. నేను చేస్తా. 1 ఇయర్ అయినా మంచిదే గానీ లీవ్ పెట్టుకొని మరి నేను ఇంత కష్టపడి పని చేస్తే ఎంత కష్టపెట్టిందండి నన్ను. ఇంత చేసి, ఇంత కష్టపడి మెడ మీద కత్తి పెట్టినట్టు పెడితే తప్పక వీడియోలు డిలీట్ చేయాల్సొచ్చింది. ఇన్ని లక్షల వ్యూస్ వచ్చిన వీడియోస్ నేను స్వయంగా నా చేత్తోటి బాధపడుకుంటా డిలీట్ చేయాల్సొచ్చింది. వేరే ఆప్షనే లేదు. సరే వీడియోస్ డిలీట్ చేసినా మంచిదే మళ్ళీ చేద్దాం. మన ఇంటెన్షన్ ఇది. కష్టపడడానికి సిద్ధంగున్నాం. కానీ ఈ కంటెంట్ ఎలిజిబుల్ కాదట యూట్యూబ్‌ల. అంటే టెక్నాలజీ వాడుకొని మనం బాగుపడొద్దు. ఎవరు బాగుపడాలి? వాళ్ళే బాగుపడాలి. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలని మనం పడ్డ తపన ఏదైతుందో అది అసలు యూట్యూబ్ నమ్మి మనం ఈ పని చేసినందుకు మనకు పడ్డ శిక్ష. కంటెంట్‌కి వాల్యూ ఉందా? లేదా? అనేది మీరు గదా డిసైడ్ చేయాల్సింది. యూట్యూబ్‌ల కూసున్న ఏఐ ఎట్లా డిసైడ్ చేత్తది? మొత్తం ఏఐ డిప్లాయ్ చేసేసిర్రండి. ఎక్కడ పోయినా ఏఐ. ఇదే అండి పరిస్థితి. ఇంకా స్టిల్ నేను ఫైట్ చేస్తున్నా యూట్యూబ్ తోటి. ఎంత ఫైట్ చేయాలో అంత చేస్తున్నా. వీడియోస్ అన్నీ పెట్టుకొని అప్‌లోడ్ చేయలేని పరిస్థితి. యూట్యూబ్ ఎంత ఎలా అయిపోయిందంటే సంకెళ్ళేసి యూట్యూబ్ అనే జైల్‌లో నన్ను కూర్చోబెట్టింది లిటరల్‌గా. పని చేయకుండా. మానిటైజేషన్ లేకుండా అప్‌లోడ్ చేసేద్దాం అని అనుకుంటే, మానిటైజేషన్ అనేది కేవలం డబ్బుల గురించే గాదు. మనది టెక్ ఛానెల్ గాదు. హై ఆర్‌పీఎం అండ్ సీపీఎం అవి ఉండి ఎక్కువ మనీ రావడానికి. మీకెంతొస్తాయో తెలుసా? ఒక్క వీడియోకి 1000 మంది చూసిర్రనుకుందాం. 20-50 రూపాయలు అనుకుంటే యావరేజ్ చేసుకుంటే ఒక 30 రూపీస్ చేసుకుందాం 1000 మందికి. ఆ 30 రూపీస్ పక్కన పెడితే 1000 మంది బెనిఫిట్ అయితారు. ఇది మోటివేషన్ చేస్తది అందరిని. కానీ ఈ 30 రూపీస్ గూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే వర్క్ అనేది వట్టికి గాదండి. దీనికి ఎంతో మనీ ఇన్వెస్ట్ చేయాల్సుంటది. టైమ్ ఇన్వెస్ట్ చేయాల్సుంటది. తక్కువ అమౌంట్ వచ్చినా సరే గానీ అది మన ఛానెల్‌కి ఒక గుర్తింపు ఉంటది. ఒక రెస్పెక్ట్ ఉంటది. అన్నిటికంటే మించి ఒక ప్రొటెక్షన్ ఉంటది యూట్యూబ్ నుంచి. అదే మానిటైజేషన్ లేదనుకోండి ఛానెల్‌కి. రేపు పొద్దున ఏదో ఒక రూల్ చేంజ్ అయ్యి
మానిటైజేషన్ లేని ఛానళ్ళన్నీ డిలీట్ చేసేయని యూట్యూబ్ ఏఐకి అప్పచెప్పిందనుకో, సెకండ్స్‌లో డిలీట్ అయిపోతాయి. ఇన్ని సంవత్సరాలు పడ్డ శ్రమంతా వేస్ట్ కదా! ఇప్పుడు యూట్యూబ్‌ని ఎంచుకొని చేయడానికి రీజన్ ఏంటిది? ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకునే విద్యార్థుల దగ్గర గూడా వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసి నాకిది కావాలంటే దొరుకుతది. అలాంటి వాళ్ళ దగ్గరికి నా వీడియోస్ చేరాలనే గదా! యూట్యూబ్‌లో ఇంత కష్టపడి చేసింది. ఇది కాదండి, మనల్ని వీళ్ళు మంచి పని చేయనియ్యరు. ఎవరు కావాలి వీళ్ళకి? ట్రోల్స్ చేసేవాళ్ళు కావాలె. వీళ్ళనైతే నెత్తి మీద పెట్టుకొని వాళ్ళకి క్రియేటర్ అవార్డ్ ఇస్తారింక. క్రియేటర్ అవార్డ్స్ ఇస్తారు. ఇలాంటి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ యూట్యూబ్‌లో పనికిరాదు. నా వరకే యూట్యూబ్ అలౌ చేయట్లేదంటే. యూట్యూబ్ అంటే యూట్యూబ్ కాదు, మళ్ళా యూట్యూబ్ ఏఐ. ఎవడన్నా మనిషి రివ్యూ చేయండిరా అంటే ఎవడు చేయట్లేదు. అసలు యూట్యూబ్ ఎంప్లాయీస్ ఉన్నారా? లేదా? ఏం అర్థమైతలేదు. మొత్తం ఏఐ తోటి నింపేసిర్రా అని. ఏం చెయ్యాలసలు? ఛానల్‌ని కంటిన్యూ చేయడమా? లేదంటే ఏం చేయాలనేది అంత పెద్ద డైలమాలో పడిపోయింది. ఒక పక్క మీరందరూ నాకు వీడియోస్ కావాలి, వీడియోస్ కావాలంటారు. ఈ వీడియో అప్‌లోడ్ చేయాలంటే భయమైతాంది. మీకు తెలుసో లేదో. ఇంత ఎఫర్ట్ పెట్టి చేసిన వీడియోని వాల్యూ లేదంటే ఏం చేస్తాం? మీరు ఈ ఛానల్‌కి హెల్ప్ చేయాలని అనుకుంటే, నా కంటెంట్ మీకు వాల్యుబుల్ అని అనుకుంటే, మన ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ టీములు ఉన్నోని దగ్గర దాకా ఈ వీడియో పోవాలి. కింద కామెంట్ చేయండి. టీమ్ యూట్యూబ్ వి నీడ్ డైనోసార్ అకాడమీ. ఈ ఛానల్ మాకు అవసరం. ప్లీజ్ ఛానల్‌ని రివ్యూ చేయండి. ఇది బెస్ట్ కంటెంట్ అని కింద కామెంట్ చేయండి. అండ్ ఎక్స్ అకౌంట్ దాంట్లో కూడా రిజాల్వ్ అవుతుందట. ఎక్స్ అంటే ఇంతకుముందు ట్విట్టర్. ఎవరికైనా ఎక్స్ అకౌంట్ ఉంటే దాంట్లోకి వెళ్ళి డైనోసార్ అకాడమీ అని సెర్చ్ చేయండి. లేదంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేయండి. ఎక్స్ అకౌంట్ లేకపోతే మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ చేసుకొని అక్కడ నేను పెట్టే పోస్ట్‌కి లైక్ చేయండి, రీపోస్ట్ చేయండి. ఇది ఒక్కటేనండి మీరు చేసేది, సపోర్ట్ చేసేది. అంటే అన్ని టెంప్లేట్ రెస్పాన్స్ వస్తున్నాయి. కనీసం ఈ వీడియోనన్నా చూసి ఒకవేళ మీరన్నా అగ్రెసివ్‌గా రెస్పాన్స్ అయ్యి కింద కామెంట్స్ పెడితే యూట్యూబ్‌లో ఎవరన్నా మనుషులు ఇంకా ఎంప్లాయీస్ ఉంటే మన ఛానల్‌ని చూసి రివ్యూ చేస్తారని అనుకుందాం. ఇదండి పరిస్థితి. దయచేసి నన్ను తిట్టుకోకండి. నా తప్పేమీ లేదు. సిన్సియర్‌గా, కన్సిస్టెంట్‌గా వర్క్ చేయడం తప్పితే దీంట్లో నేను చేసిన తప్పేమీ లేదు. అర్థమైందా? ఈ కంటెంట్‌కి వాల్యూ లేదని యూట్యూబ్ ఏఐ డిసైడ్ చేసేసింది. అర్థమైందా మీకు? అలాంటప్పుడు మనం ఏం చేయలేం. ఎంత ఫైట్ చేయాలో అంత చేసినాం. ఎంత మందిని కాంటాక్ట్ కావాలి, ఎన్ని విధాలుగా చేయాలో అన్నీ చేసినాం. స్టిల్ రిజెక్టెడ్. అయినా నేను ఈ కంటెంట్, ఈ ఛానల్‌ని వదలను. నేనొక మిషన్ మోడ్ తోటి దిగినా అది ఖచ్చితంగా కంప్లీట్ చేసే తీరుతా. వన్ వే ఆర్ అనదర్ వే. ఎలా ఉంటుందనేది నేను చెప్తా. కానీ ఇప్పుడైతే మనకి ఇంకా ఛాన్స్ ఉంది. నా ఆడియన్స్ వేల మంది గనక కామెంట్ చేస్తే, ఈ వీడియో గనక యూట్యూబ్ దాకా పోతే, అప్పుడు మన ఛానల్‌ని వాళ్ళు ఇంకో రివ్యూ చేసే అవకాశం ఉంటది. ఇక మీదట అన్నీ చెప్తా అండి. నేను ఇన్ని రోజులు సీరియస్‌గా ఒక మెకానిజం తోటి సొల్యూషన్ తీసుకొద్దాం అనుకున్నా గానీ కాదు. దీని వెనుక పెద్ద స్టోరీ ఉన్నది. అది మెల్లమెల్లగా అంతా చెప్తా. ఇప్పటి వరకైతే మనం యూట్యూబ్ నుంచి హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సాధ్యమైనంత వరకు ఛానల్‌ని కాపాడుకోవడానికి ట్రై చేద్దాం. వీడియోస్ ఎక్కడికి పోవు. నేను వీడియోస్ అప్‌లోడ్ చేయకున్నా గానీ డే అండ్ నైట్ నేను వీడియోస్ పని మీదనే ఉన్నా. ఇప్పటి వరకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ కంప్లీట్‌గా మన ఛానల్ ఉండేటియి. ఒక్కసారి నేను అనుకున్న వీడియోస్ అన్నీ యూట్యూబ్‌లో పెట్టగలిగితే, మంచిగానండి పెట్టగలిగితే, నేను కాన్ఫిడెన్స్‌గా చెప్పగలను. ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అవసరం లేదు. ఏ కోచింగ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం వర్క్ నా దగ్గరనే ఉంది. ప్రతి సబ్జెక్టు డీటెయిల్డ్. ఎంత డీటెయిల్డ్ అంటే ఇంతవరకు ఎక్కడా లేదు ఇలాంటి కంటెంట్. ఇంత కష్టపడి చేసిన వర్క్‌ని అప్‌లోడ్ చేయలేకపోతున్నా నేనసలు. ఓకే అండి. స్టిల్ ఫైట్ చేస్తున్నా. ఏమన్నా అప్డేట్ ఉంటే మళ్ళీ ఇస్తా. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక దారి మూసుకపోతే ఇంకొక దారి ఉంటది ప్రతి దానికి. అప్డేట్ ఇస్తా. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి.
అండ్ ఎక్స్ అకౌంట్‌ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఓకే.